టిట్కో గృహ ప్రవేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. టిట్కో గృహ సముదాయాల్లో లక్షలాది మంది అడుగు పెట్టబోతున్నారు. మచిలీపట్నంలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఇళ్లను నిర్మించుకునేందుకు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేదవారికి కూడా సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. కృష్ణా జిల్లా పరంగా కూడా అటు పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కొన్ని వేలాది మంది పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగింది. మచిలీపట్నంలో దాదాపు అనేక వేల ఇళ్లను నిర్మాణం చేసి పేదలకు ఇవ్వాలని చూసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాదాపు 80% ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కేవలం ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, విద్యుత్తు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తే కొన్ని వేల మంది ఈ టిట్కో ఇళ్లలో నివాసం ఉండేందుకు ప్రయోజనం ఉంటుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని గాలి కొదిలేయడంతో అనేక వేల మంది టిట్కో ఇళ్లు కోసం అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు అందిస్తోంది. లబ్ధిదారులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్లు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు దాదాపు 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు మీకు టిట్కో ఇల్లు అనేది ఇస్తుంది జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎలా చెప్పేది అండి, ఆనందం, సంతోషం, ఉగాది, సంక్రాంతి అన్నీ కలుపుకుని వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడైతే ఇస్తాం చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. కాస్తంతా కొంచెం రిపేర్ ఉన్న పనులు కూడా చేయించేస్తే బాగుంటుంది. అదేంటంటే కొల్రవీంద్ర గారికి, మన చంద్రబాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అభిప్రాయం అంతకన్నా ఏమీ లేదు. ఈ అద్దెళ్లలో మునిగిపోయి కట్టలేక, తినలేక, బ్రతకలేక చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు నిజంగా మళ్ళీ మొన్నెప్పుడో ఉగాది కాదు, ఈరోజు ఉగాది వచ్చినట్టు అనిపించింది. సంవత్సరాలు 2 సార్లు ఉగాది అన్నట్టు. అదండి మా బాధని మేమైతే చెప్పుకోగలుగుతున్నాము, అంతకన్నా ఏమి లేదు. చాలా చాలా మాకు మంచి పని చేసి పెట్టారు మా ఈ తెలుగుదేశం హయామా వచ్చాక. అడిగారా? టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టారు కదా, టిట్కో ఇళ్ళు ఇవ్వండి, పూర్తి చేసి మాకు ఇవ్వండి అని అడిగారా అప్పట్లో? అప్పుడు వాళ్ళని అడిగాము, అందరినీ అడిగాము, చేసాము. ఎవరు ఇదిగో వస్తున్నాం, అదిగో వేస్తున్నాము చెప్తూనే ఉన్నారు. ఇట్లా 12 సంవత్సరాలు అయిపోతూనే ఉంది. ఇప్పుడు మనది వచ్చినాక మా చేతికి మాకు వచ్చినాయి అని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు అనుకున్నారమ్మా ఈ ఇల్లు వస్తుందని? అనుకోలేదు సార్. ఇదిగో ఇస్తున్నాం, అదిగో వస్తున్నామని ఎప్పటి నుంచో అంటున్నారు. మీకు వచ్చినాయి అని ఎప్పటి నుంచో చెప్పారు నాకు, ఒక 4-5 సంవత్సరాల బట్టి. ఈ అయాం వచ్చిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ అవ్వటము, సొంత ఇల్లు అన్నది ఏర్పడడం జరిగింది సార్. ఎప్పుడు ఫోన్ చేశారు ఈరోజు మీకు టిట్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాము రండి అని చెప్పి? సాయంత్రం చేశారు సార్. మీకు ఇలా పట్టాలు ఇస్తామమ్మా రండి, G+3 ఇల్లు వచ్చింది కదా మీకు, రండి ఇస్తాము అని చెప్పారు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నేనైతే పెద్ద బుల్లింగపాలెంలో ఉంటాను సార్, రెంట్కుంటున్నాను. ఇప్పుడు ఇక ఇచ్చిన తర్వాత ఇక గృహప్రవేశం చేస్తాం సార్. ఇక ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇచ్చినందుకు కొల్రవీంద్ర గారికి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, మా చింత అన్నయ్యకి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు పనులు? ఇప్పుడు అద్దెకి ఉంటున్నారు కదా, ఎంత రెడ్డి అద్దె కడుతున్నారు? మేము రెంట్ వచ్చి 3000 కట్టేద్దాం సార్. ఇప్పుడు మా వారు వచ్చేమో ఆటో డ్రైవరు. మేము కష్టపడుకుంటేనే బతికినట్టు, లేకపోతే లేదు సార్. రెంట్లు కట్టుకుని పిల్లల్ని చదివించుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. సొంత ఇల్లు వచ్చిందంటే కొంచెం ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది కదా సార్. అదే చాలా సంతోషంగా ఉంది సార్. మచిలీపట్నం నియోజకవర్గంలోనే 2300 టిట్కో ఇళ్లను నిర్మాణం చేయడం జరిగింది. రుద్రవరం అలాగే గోసంగం ఈ 2 ప్రాంతాల్లో కూడా 2300 టిట్కో ఇళ్లను గత ప్రభుత్వంలో నిర్మాణం చేశారు. కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తే కొన్ని వేల మంది ఈ టిట్కో నివాసాల్లో నివాసం ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకి అందిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ గృహప్రవేశాలు కూడా చేస్తున్న దృశ్యాలను అయితే మనం చూసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ టిట్కో ఇళ్లను పట్టించుకోకపోవడం వల్ల చాలా కూడా మంది లబ్ధిదారులు, ఎందుకంటే సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి డిపాజిట్లు కట్టారు. కానీ గత ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను పూర్తి చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడంతో సంవత్సరాల తరబడి లబ్ధిదారులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను ఇస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉంది మాకు.
ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసాము, అది ఈరోజు వచ్చినది. చాలా ఆనందంగా ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు. ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు అద్దెలలో ఉంటూ? ఎంత అద్దె కట్టేవాళ్ళు, ఏం చేస్తుంటారు మీరు అసలు? అంటే ఈయన రామలక్ష్మణాల్లో చేస్తారు క్లాస్ స్టోర్స్లో. అలాగే పిల్లల్ని చదివించుకున్నాము, అలాగే అద్దెలు కట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు వరకు ఇలా జరుగుబాటు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. మాకు ఇప్పుడు 2018లోనే మేము ఇచ్చేసాము. అప్పటి నుంచి వేరే ప్రభుత్వం, వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది, మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, బాలశౌర్య గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం, మామూలుగా కూడా కాదు. అది ఇంటద్దెలే వేల రూపాయలు ఉంటాయి, అట్లాంటిది ఇంటద్దెలు కట్టుకుంటూ ఫ్యామిలీని పోషించుకోవాలంటే చాలా కష్టం. అది ఇప్పుడు ఇల్లు వస్తుందన్న ఆలోచనతో మీరు 2018లోనే డిపాజిట్లు కట్టారు, కానీ దాదాపు 80% ఇల్లు అనేది పూర్తి అయిపోయినాయి. ఈ లాస్ట్ గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు. అడిగారా వాళ్ళని ఏమన్నా? అడిగాము, ఇస్తాం, ఇంకా అంత అవ్వాలి, వర్క్ అవ్వాలి, ఉంది, పెండింగ్లో ఉన్నాయని, చేయాలి, టైం పడుతుంది అన్నారు. అది మాకు మొన్న కాల్ చేసి చెప్పారు, మీకు ఇల్లు ఎలాట్ అయింది, వచ్చి తాళాలు తీసుకోండి అని చెప్పి అన్నారు. చాలా ఈ ఇల్లు చూశారు కదా, ఇప్పుడు లేటెస్ట్గా అపార్ట్మెంట్స్ హౌస్ వస్తున్నాయో ఆ స్ట్రక్చర్తో ఇంటి నిర్మాణం చేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి, సేమ్ అపార్ట్మెంట్ ఇదిలోనే ఉంది. మనకి అన్ని సౌకర్యాలు బాగున్నాయి, చూడక్కర్లేదు, చాలా బాగుంది. అది అపార్ట్మెంట్లు చాలా బాగున్నాయి అన్నీ. పేదవాళ్ళు కూడా అపార్ట్మెంట్ల తరహాలో జీవనం సాగించాలన్న ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడింది. దాదాపు 80% అనేవి గతంలోనే పూర్తయి కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తే టిట్కో ఇళ్లలో నివాసం ఉండే అవకాశం ఉండేది. కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ టిట్కో ఇళ్ళు అనేవి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేసి ఈ రోజు లబ్ధిదారులందరికీ కూడా గృహప్రవేశాలు చేస్తుండడంతో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంటద్దెలు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించాలంటే ఎంతో భారంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టిట్కో ఇళ్ళు అనేవి అందుబాటులోకి రావడంతో ఇంటద్దెల భారం తగ్గిందంటూ కూడా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.